నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో ఎక్కడ రైతు భరోసా గురించి ఒక వార్త ఇచ్చిండు. అది 10 రోజుల్లో రైతు భరోసా అట. ఈ రైతు భరోసా ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కార్యవర్గం, కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆటి లెక్క ఉంది ఈ రైతు భరోసా కూడా. 10 రోజుల్లో రైతు భరోసా అట. ఈ 10 రోజుల్లో రైతు భరోసా అయింది. అయ్యాల అన్నదేంది? జనవరి 26, 2025 రోజు రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఒక్కళ్ళు కూడా మిగలకుండా రైతు భరోసా జమ చేస్తాం అన్నాడు. మార్చి 31 పోయింది, ఏప్రిల్ 30 పోయింది, మే 30 కూడా వచ్చింది. మళ్ళీ 10 రోజులు అయింది. ఎక్కడిది 10 రోజులు? మొన్న మళ్ళీ మే 23 నుంచి జమ వేస్తాం అయిపోతుంది అన్నారు. ఇంకా కాలేదట. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అని ఇచ్చారు. 10 ఎకరాల లోపు వారికి పెట్టుబడి సాయం, వానాకాలం సాగు వేళ అన్నదాతకు తీపి కబురు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల లోపు వారికే చెల్లింపు. అకాల వర్ష బాధితులకు పరిహారం 2 నెలల క్రితం నష్టానికి చెల్లింపు. 41,000 మందికి 51.5 కోట్లు విడుదల. ఈ ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇది శుభవార్త ఎక్కడదరా? పాత వార్త ఇది శుభవార్త ఎట్ట? ఇది ఎప్పుడో 2024 డిసెంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇది శుభవార్త ఎక్కడది? 4 ఎకరాలు అంతకంటే మించి సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసాను మరో 10 రోజుల్లో పంపిణీ చేయనుంది. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించగా మరో 10 రోజుల్లో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకట. 10 రోజులు అంటే జూన్ అవుతుంది. మరి జూన్ ఎప్పుడు ఇవ్వాలి? ఇదంతా ఎట్టుందంటే గమ్మత్తు. పాతది తీసుకొచ్చి కొత్త దాంట్లో ఇచ్చి ఇత్తనం అన్నదాతకు శుభవార్త. ఇత్తనాలు వేసే టైం అయింది. ఇత్తనాలు వేసే టైంలో ఇవ్వాల్సింది ఇంకోటి ఉంది. దాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది. జూన్ సీజన్లో ఒకటి ఇవ్వాల, మరి అవి కలిపిస్తారా? ఒక్కొక్కటి ఎగ్గొడుతున్నారు. ఒక సీజన్లోది మరిపించి ఇంకో సీజన్లో ఇస్తున్నారు. ఇది కథ. 10 రోజులు అంటే జూన్లో ఇస్తారంటే జూన్లోది అయిపోయా. మళ్ళీ ఇప్పుడు మే అయిద్దో మళ్ళీ డిసెంబర్ అయిద్దో కథ. మొత్తానికి అయితే 10 రోజులు వస్తాయంట. అది వచ్చిన రోజు చూసుకోవటం తప్ప ఇక మనం. కాంగ్రెస్ వర్గాల రహస్య భేటీ అట. రంగంలోకి మీనాక్షి, ఎమ్మెల్యేలు సీనియర్లతో వరుస భేటీలు, సామాజిక వర్గాలుగా ఏర్పడిన డిమాండ్లు. నేడు ఢిల్లీలో అధిష్టానంతో మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం. కాంగ్రెస్లో వర్గాలు రహస్య భేటీ అవుతున్నాయంటే మొన్న మాదిగ ఎమ్మెల్యేలు కొంతమంది కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మందుల సామీలు వీళ్ళంతా సమావేశమయ్యారు. లక్ష్మీకాంతరావు వీళ్ళంతా సమావేశమై మా మాదిగలకి తప్పనిసరి క్యాబినెట్లో చోటు ఇవ్వాలంటే ఆమె రమ్మందా, ఢిల్లీ రండి మీరు ఆడ కూర్చొని ఈ వర్గాల మీటింగ్లు కాదని చెప్పి. ఇవాళ ఢిల్లీ పోయి మాట్లాడతారట. మాట్లాడేది కానీ తెలిసింది కథ ఏందనేది. ఇస్తారా ఏంది ఎక్కువ చేస్తానని తిట్టి పంపిస్తారా అనేది. ఇది ఆంధ్రప్రభ. సాక్షి చూద్దాం. యంగ్ ఇండియా నా బ్రాండు, మీరే నా అంబాసిడర్లు. గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి అంటాడు యంగ్ ఇండియా నా బ్రాండ్ అట, మీరే నా అంబాసిడర్లు అట. గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు వచ్చినాయి. వాళ్ళు ప్రతిభ వస్తే ఆయన పురస్కారాలు ఇచ్చిండు. ఇవాళ గురుకుల విద్యార్థులకు సరైన బాత్రూమ్ లేవు, సరైన వసతులు లేవు, బిల్డింగులు లేవు, సొంత బిల్డింగులు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా 2 ఏళ్ళు కావస్తుంది. అయినా కానీ అవన్నీ ఏర్పాటు చేయట్లే. మీరు నా అంబాసిడర్లు అంటున్నారు పిల్లల్ని. అంబాసిడర్లు అయితే మరి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన సరైన వసతులు కల్పించండి. గురుకుల విద్యా సంస్థల్లో ఎంత కాదనుకున్నా కేసీఆర్ పెట్టినప్పుడు చాలామంది పేరెంట్స్ గురుకులాల్లో సీటు కావాలని గురుకులాల్లో జాయిన్ చేయించాలి, మంచి నాణ్యత ఉందట అనుకుంటారు. ఇప్పుడు ఆ నాణ్యత కొద్ది కనుమరుగవుతుంది. దాన్ని పట్టించుకోవాలి. విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. దానిపైన సమీక్ష చేసి గురుకులాలను స్ట్రెంథెన్ చేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వండి. బడ్జెట్ లేదు, మను లేదు, తినడానికి తిండి లేదు, పలకాలు లేవు, బుక్కులు లేవు, రూములు లేవు, బాత్రూములు లేవు. మళ్ళీ నువ్వు అంబాసిడర్లు అంటండి. యంగ్ ఇండియా నా అంబాసిడరు, నా కళ అంటండి, నా బ్రాండ్ అంటండి. ఆ బ్రాండ్కి ఇవ్వాలి కదా. కేసీఆర్ కాళేశ్వరం కసరత్తు చేస్తున్నాడు. జూన్ 5న విచారణ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత. ఎర్రవేలి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల సుదీర్ఘ భేటీ. ఇప్పటివరకు జరిగిన విచారణ తీరు తెన్నులపై కేసీఆర్ సమీక్ష. వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై చర్చలు. విచారణకు వెళ్లకముందే మీడియాకు హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. మొత్తానికి కేసీఆర్ కాళేశ్వరం పైన కసరత్తు చేస్తున్నాడట. కాళేశ్వరం కట్టినప్పుడు కసరత్తు చేస్తున్నాడు, దానిపైన విచారణ కూడా కసరత్తు చేయాల్సి వచ్చింది పాపం ఆయనకి. కట్టినప్పుడు కూడా ఆయనే కసరత్తు చేసిండు. ఎట్లా ఏం కథ అయ్యిందని. నేను తలలో బుర్రల బద్దలు కొట్టుకున్నాను, మళ్ళీ ఇవాళ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఏడ ఏ రాయి వేసినా, ఏ కథ, ఏడైనా డబ్బులు పెట్టినా, ఏ పిల్లలకి ఎంత ఖర్చు అయింది, మరి దాంట్లో ఎవడికి ఎంత కమిషన్లు పోయినాయి, ఏం కథ, ఇదంతా ఎట చెప్పాలి ఆడ సమానం.
మిగతా ముందు నాకంటే ముందు పోయిన వాళ్ళు ఏం చెప్పారు, నేను అదే చెప్పాలనా వేరే చెప్పాలనా అని ఆలోచన చేస్తున్నట్ట కసరత్తు. మన ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీనా అని డైరెక్ట్గా అడిగింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని. అసలు మన ప్రత్యర్థి ఎవడురా నాయన, బీజేపీ బీఆర్ఎస్ఆ, ఎవడిని ఎవడు తిడుతుండో ఏం కథ అనేది ఆమెకు అర్థం కాక మీనాక్షి నటరాజనం ఎవరో ఫస్ట్ అది క్లారిటీ చేసుకోండి అన్నది. సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, కార్యకర్తల మూడేంటి, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి ప్రశ్నల వర్షం కురిపించిందట. తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలేంటి అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరాధించారు. బుధవారం ఆమె 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశం హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆదిలాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జైరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలను అడిగారు. మీరు ఇది అడగాల్సింది. మీరు నిజంగానే సంక్షేమ పథకాల ప్రచారం ఎలా అయింది, ప్రజలు ఏమంటున్నారంటే, మీరు ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ ఏం లేదు దీంట్లో. ఎమ్మెల్యేలు, పెద్దపల్లి, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఎట్లా ఉన్నారో అట్లా పోండి. ఎట్లాగా ఉచిత బస్సు ప్రయాణం ఉందిగా, ఆడ నుంచి మొదలు పెట్టండి, బస్సు ఎక్కండి. సింపుల్, ఏ గన్మెన్ అవసరం, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు తెలంగాణలో. ఎక్కి తిరగండి, ఒక జిల్లా 2 జిల్లాలు పొండి, ఏమన్నా పల్లెటూరులో దిగండి. ఏందమ్మా పరిస్థితి అని ఒక మంచినీళ్ళు తాగి మజ్జిగ తాగి వాళ్ళతో మాట్లాడండి, మంచిగా చెప్తారు నీకు సమాధానం. ఎట్లుంది కథ అని చెప్తారు. వృద్ధుల కానించి మొదలు పెడతారు. బస్సు ఎక్కాక బస్సులో ఉచిత బస్సు ప్రయాణం చేసేటోళ్ళు చెప్తారు ఆ ఫీడ్బ్యాక్. దాని తర్వాత మీరు రచ్చబండ కాడికి పోతే ముసలమ్మ కోళ్ళు, వికలాంగులు ఆడ కూర్చొని ఉంటారు. ఏంది మీ పెన్షన్ సంగతి ఏంటంటే చెప్తారు. బండలు తిట్లు తిడతారు. రైతులు కలిస్తే రైతు భరోసా ఎట్టుంది, ఏం కథ, రైతు రుణమాఫీ ఎట్టుందంటే బండలు తిడతారు. అది జాలి మీకు. ఇక మీరు నాయకులను అడిగితే ఏం చెప్తారు, తెల్ల సొక్కాలు వేసుకుంటూ తెల్లగానే చెప్తారు. మస్తు ఉందండి, మస్తు, అసలు ఈ మళ్ళా గెలిపించడానికి రెడీగా ఉండరా అంటారు. కానీ అది కాదు మీరు చేయాల్సింది. మీరు అక్కడ పోండి, ఏ ప్రజల గురించి అయితే అడుగుతున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ ప్రజలను కలవండి. మీరు కలవచ్చు, మీకు అర్హత ఉంది. ఇప్పుడు గన్మెన్లు అడావుడు ఉన్నోళ్ళు అయితే కలిస్తే ఇంక మళ్ళీ ఆడ కరెక్ట్ రాదు ఇన్ఫర్మేషన్, మీకు వస్తుంది. మీరు చాలా సింపుల్ సిటీ కాబట్టి మీరు అదే సింపుల్ సిటీతోని మీరు బస్సు ఎక్కండి. ఉచిత బస్సు ఎక్కి మీరు టికెట్ తీసుకోవాలి. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మీకు టికెట్ ఉంటుంది అనుకోండి. మీరు టికెట్ తీసుకొని ఎక్కండి. ఎక్కి ఆడ నుంచి మాట్లాడుకుంటే ఏదో ఒక ఊర్లో దిగండి, మళ్ళీ ఆడ నుంచి ఇంకొక ఊరు ఎక్కండి. ఎక్కితే చాలు, ఇక ఎక్కడ ఒకరోజు చాలు మీకు మొత్తం ఫీడ్బ్యాక్ తెలుసు. తెలంగాణ మొత్తం ఏమనుకుంటున్నారు అనేది, అన్నం మొత్తం ఉడికిందా లేదా, అన్నం మొత్తం పట్టుకోవాల్సిన ఒక మెతుకు పట్టుకుంటే చాలు తెలిసిద్ది. అది తెలిసాక మీరు ప్రత్యర్థి ఎవరు, అసలు మన ఏమనుకుంటున్నారని అప్పుడు ఆలోచించండి. ఆంధ్రజ్యోతి ది జర్నలిజమా శాడిజమా, ఆ పత్రిక కథనాలపై కవిత ఫైరు. కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్లో చేరెక్కు రాయబారమని రాయడంపై సీరియస్ అయ్యారట. అది జర్నలిజమా శాడిజమా అనేది, అది ఆ రెండు కాదు, ఇంకోటి ఉంది, అది మీకు తెలుసు. అది ఉంది, ఇది ఉంది. కానీ రాజకీయ నాయకులు మీరేం తక్కువ కాదు. ఆయన రాసింది వాస్తవం కాదని మీకు భవిష్యత్తులో తెద్ది. మీరు లిక్కర్ స్కామ్ అప్పుడు కూడా ఇదే అన్నారు. ఇదే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఓపెన్ హార్ట్ ఏందో అది పెడతారు కదా, ఓపెన్ హార్ట్ ఆర్కే, దాంట్లో చెప్పింది. మీరు చూసారా, నేను మా డాడీ మాట్లాడుతున్న మంచం కింద కూర్చొని చూసారా, బాత్రూంలో ఉండి చూసారా, ఎట తెలిసింది మీకు అన్నది. తీసిపోయి అరెస్ట్ చేశారు. ఆయన చెప్పిండు, ఆయన నువ్వు అరెస్ట్ అవుతున్నమాట, నీ పేరు డైరెక్ట్గా ఉందట తెలుస్తుందంటే అదంతా తప్పు, మీకు ఎట తెలుసు, ఉట్టినే అంటారా అని అన్నది. ఉట్టిగానలా 6 నెలలు పోయి కూర్చొని వచ్చింది. ఇవాళ మళ్ళీ అంటుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాస్తవంగా మరి ఆంధ్రజ్యోతి కూడా ఎవరైనా తీసుకొని రాయాల్సి ఉండే. సంప్రదింపులు జరిగినాయా లేదా అంటే ఆమె చెప్పింది కదా, ఆమె లేదని చెప్పింది. ఆమె ఎవరైనా కూడా రాయాలి. మీకు తెలిసింది రాస్తూ కింద కవిత అయితే దీన్ని ఖండించారని రాస్తే అయిపోయేది. ఇక అడ్డగోలుగా అసలు ఆంధ్రజ్యోతి మొత్తం పోయి చూసి వచ్చినట్టు, వీడియోలు ఉన్నట్టు, ఆడియోలు ఉన్నట్టు, మంత్రి పదవుల కోసం బేరం పెట్టినట్టు ఇవాళ ఇంకోటి రాశారు కొత్త న్యూస్. ఆమె ఇప్పటికే జర్నలిజం స్ట్రాటజీ అంటుంది. ఇంకోటి ఏం రాశారు, 6 ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని అడిగింది. 6 ఎమ్మెల్యేలు ఆమె ఎవరు ఇస్తారు, వచ్చేటోళ్ళు ఎవరు, వాళ్ళు మళ్ళీ ఏమొక మంత్రి పదవి కోసం వాళ్ళు ఎందుకు బలి అవుతారు, ఈ కనీసం అని ఉండాలి కదా. ఆమె చెప్పినట్టు రాశారు. సరే, ఈ నిజమా అబద్ధాలు తర్వాత తెలుస్తాయి. ఆ శాడిజమా, నిజంగానే జర్నలిజమా, దాంట్లో ఇంకేమైనా నిజం ఉందా, ఆంధ్రాయిజమా అనేది అప్పుడు తెలుస్తుంది. మన తెలంగాణ చూద్దాం. బర్రెలు గొర్రెలు కాదు, విద్యకు పెద్ద పెట్టేస్తారట రేవంత్ రెడ్డి గారు. వేయాలి, కానీ వేయట్లేదుగా. విద్యకి పెద్ద పెట్టయితే నారాయణ విద్యా సంస్థలు ఆ స్థాయిలో ఎందుకు వస్తే ప్రభుత్వానికి రావాలి కానీ విద్యా సంస్థలు. ఆ ఫీజులు ఏంది, ఆ కథ ఏంది, ఏడ పెద్ద పెట్టేశారు మీరు. 6 ఎమ్మెల్యేలు తెస్తా, మంత్రి పదవి ఇస్తారా, కాంగ్రెస్ అధిష్టానాన్ని కవిత ప్రతిపాదన టీపీసీసీ సుముఖతట.
6 ఎమ్మెల్యేలు తెస్తానని ఆమె బేరం పెట్టిందట, మంత్రి పదవి ఇస్తారా అంటాడు. ఇక ఆ మాత్రం రేవంత్ రెడ్డి 6 ఎమ్మెల్యేలను పిలిపిలేడా? జాయిన్ చేసుకో, 10 మందిని జాయిన్ చేసుకుంటాడు, 6 జాయిన్ చేసుకోలేడు. ఇదంతా ఉట్టి ముచ్చట. కానీ నిజంగానే 6 ఎమ్మెల్యేలు వస్తే ఉట్టగా రారు. ఏమో మంత్రి పదవి ఇస్తే రారు. ఒకవేళ నిజంగానే కవిత 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇవ్వచ్చేమో భవిష్యత్తులో, చెప్పలేము. అది అసాధ్యమనే నేను చెప్పట్లేదు. కానీ ఆ 6 ఎమ్మెల్యేలు కూడా ఏదో ప్యాకేజ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఏదో కాంట్రాక్టు, ఏదో డబ్బులు, ఎన్ని వేల కోట్లు ఇస్తేనే వస్తాడు. వాడేందుకు వస్తాడు ఉడితిగా? నేను కవితకి మంత్రి పదవి ఇత్తగా నువ్వు వచ్చి కండ కప్పించుకో అని గంగిరేద్దా వాడేమన్నా? వాని బాధ అనుకుంటుంది. వాడి ప్యాకేజీ వాడికి ఉండాల్సిందే, ఎవడైతే జాయిన్ అవుతుండో. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేని తీసుకోండు రేవంత్ రెడ్డి. ఇక 6 తీసుకోలేకున్నాడు. ఒకవేళ నిజంగానే కవిత చేతిలో 6 ఉన్నారనుకో, ఆ 6 కూడా డిమాండ్ ఉంటుంది. నాకేం మంత్రి ఇవ్వాలో వాళ్ళ 6కి పలానా కడెం ప్రాజెక్టు, పలానా అది పోలవరంలో, లేకపోతే దీంట్లో పోలవరం కాదు, ఇప్పుడు ఏదో అంటుండే కొత్త ప్రాజెక్టులు చెప్తుండు కదా, ఇవన్నీ అవి ఇస్తేనే వస్తారా అంటారు. వాళ్ళు ఇవ్వాలి. ఇది నడిచిద్ది. ఉట్టిదే 6 ఉట్టికి రారు. ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏ వ్యాఖ్యలు చేశారు? మీ సొంత అజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతుండ్రా? ఏ స్థాయి నాయకులైనా పార్టీలైనకి తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాసు. మన రఘునందన్ రావు చెప్పిండు, అసలు కేసీఆర్ బయటికి పంపించి పార్టీ పెట్టిస్తానే అన్నాడు. అది బగ్గునంద. మరి కిషన్ రెడ్డికి ఎందుకో కాలింది. మరి ఆ బాధ ఏందో తెలవట్లా. కిషన్ రెడ్డి కాలటానికి వెనక మరి కేసీఆర్ ఉన్నడా లేకపోతే కవిత ఉందా? ఏది పడితే అది మాట్లాడద్దు అని. మరి ఏది పడితే అది మాట్లాడద్దు అంటే ఆయన ఎంపీ, సీనియర్ నాయకుడు, అడ్వకేటు. కొంత ఆయన మాట్లాడేదానికి మీడియా ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రజలు కూడా మెచ్చుకుంటారు. అలా మీరు ఏం మాట్లాడరా? ఆయన అన్న ఏది పడితే అది మాట్లాడు. మీరు ఏది మాట్లాడరా? ఈ మొద్దోడ లెక్క అట్లా కూర్చుంటే కళ్ళు లేని కబోదు లెక్క కూర్చుంటారు. కూడా రాజకీయ పార్టీ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. మీరు ఇంత సీరియస్ ఇష్యూ నడుతుంటే రాష్ట్రంలో ఒక్కదానిపైన కూడా మాట్లాడవైతే. కాళేశ్వరం పైన ఇలా కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఏంది మీ స్టాండు? బీజేపీ స్టాండు జరిగిందా లేదా? అవినీతి జరగలేదా? లేదా కేసీఆర్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందో చెప్పాలి కదా. మీరు చెప్పరు. మీరు మళ్ళీ ఏది పడితే అది మాట్లాడుతుంటే అంటే మీరు ఎట్లయితే నోరు మూసుకొని కూర్చున్నా అందరు నోరు మూపించే కార్యక్రమం చేస్తారా? ఎవరిని తిట్టొద్దని? ఎట్లా ఎదిగిద్ది పార్టీ? ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే ప్రజల్లో ఒక చర్చ నడుతుంది రాజకీయాలలో. ఏదో ఒకటి అంటే రాజకీయాలు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాట్లాడకపోతే ఎట్ట రాజకీయ నాయకుడు ఎట్ట అవుతాడు, రాజకీయ పార్టీ ఎట్ట అవుతుంది? ఏది పడితే అది మాట్లాడొద్దని క్లాసు బీకిండట. ఇది ఎక్కడ క్లాసు? దేనికోసం బీకిండు మరి ఆయన? మరి ఏం లోపాయకార ఒప్పందాలు ఉన్నాయో? వరి నాట్ల సమయానికి రైతు భరోసా, అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. ఏ వరి నాట్లు ఆయన? ఎప్పటి? యాసంగి వరి నాట్ల, వానాకాలనియా? వానాకాలం వరి నాట్లకి రైతు భరోసా వద్ది. ఏ రైతు భరోసా వచ్చేది? యాసంగిది. 2024 యాసంగిది. ఇప్పుడు వానాకాలం పంటకు వద్దు. మరి ఈ వానాకాలం పంట రైతు భరోసా ఎప్పుడు రావాలా? మళ్ళీ యాసంఖ్య? ఇదే మనం చేసేది ఇందరమ్మ పాలన, ప్రజాపాలన. వరి నాట్ల కల్లా రైతు భరోసా వద్దా అంటుండు. రైట్. దిశ చూద్దాం. ఉరి అమ్మ, ఇందులో పెద్ద జోకు. 15 ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు, రైతు భరోసా, పిసిసి కార్యవర్గం, ఇదేంది క్యాబినెట్ విస్తరణ, ఇవన్నీ డేట్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. 15 ఆగస్టులోపు, జూలై 1st వీకు, జూన్లో ఆఖరి వీకు. ఈ 15 ఆగస్టు లోపట సర్పంచ్ ఎన్నికలు వస్తాయట. ముందు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత ఏదో ఒకటి పెట్టంటారు ఆయన. ముందు అదో ఇదో కానీ ముందు ఆ 15 ఆగస్టా లేదా 15 సెప్టెంబరా? అది నికరం ఏమైనా ఉందా? దాంట్లో ఏమైనా క్రైటీరియా కానీ ఏమైనా బేస్ ఉందా అంటే ఏముండదు. ఉత్తికి వార్తలు వస్తూ ఉంటాయి. క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్ అయినట. స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు. జూన్ చివరికల్లా లేదా జూలై తొలివారంలో ఎన్నికల షెడ్యూల్. ఆ లోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్. ఓహో, అది అయ్యే ముచ్చట కాదు, ఉట్టిదే. కానీ రైతు భరోసా ఆగస్టు 15 లోపు కాదు, మన కాదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేటప్పటికి ఐద్యం ఒకలా, ఏది పాతది ఐద్యం కానీ కొత్తది కాదు. ఇప్పుడు వానాకాలాన్ని కాదు, ఇప్పుడు వానాకాలాన్ని వేయాలి కదా. మళ్ళా నువ్వు అది కంప్లీట్ చేసి అయిపోయింది నీకంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. లెక్కలు చూసుకుంటారు వాళ్ళు. పాస్బుక్ తెచ్చుకొని స్టేట్మెంట్ తీసుకొని రైతులు నువ్వు ఎప్పుడెప్పుడు వేసినావు, ఏం కథ వేసినావు, ఏం మాటలు చెప్పినా అన్నీ రాసుకొని ఉన్నారు. అవన్నీ దగ్గర పెట్టుకుంటారు. ఒక్కో ఎన్నిక వారం గ్యాప్ ఉంటుందట. జూన్ చివర లేదా జూలై తొలి వారంలో షెడ్యూల్ వద్దట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత సర్పంచ్లు అట, తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయట. మరి ఇది ఎటుపోయిందో? బీసీలకి రిజర్వేషన్. ఇది గాలికి పోయినట్టే ఉంది. సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపో. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎవరిని కలవలేదు. నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా. దొరల పాలనకు ప్రజాపాలనకు అదే తేడా.
సీఎం పదవి ఆకాశం నుంచి ఎట్ట ఊడిపడిద్ది వాన అదేమన్నా ఆకాశం నుంచి ఊడిపడటానికి? వర్షం అయితే ఆకాశం నుంచి పడిద్ది. సీఎం పదవి ప్రజలు ఓట్లు వేస్తే వస్తుంది. ప్రజలు ఓట్లు వేశారు. దేనికి వేశారు? కేసీఆర్ మీద కోపంతో నీకేశారు. నువ్వేం చేస్తున్నావు? కేసీఆరే బెటర్ అని ఆయన అనేటట్టు చేస్తండి. కేసీఆరే బెటర్ ఉండే. రైతు భరోసా యాసంగిలో ఇచ్చిండు, వానాకాలంలో ఇచ్చిండు. ఈయన వానాకాలం యాసంగిలో ఇస్తాడు, యాసంగిదే వానాకాలంలో ఇస్తాడు. ఇది ఎక్కడ కథ అని చెప్పి తిట్టుకునే పరిస్థితి. నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా అంటాను. ఉంటే ఏం సుఖం? పూజకు పనికిరాని పువ్వు ఉంటే ఏంది, లేకపోతుంది. అందుబాటులో ఉంటున్నారు, పని కావట్లేదు కదా. ఏ పని ఎక్కడిదక్కడే ఉన్నాక అందుబాటులో ఉంటే ఏంది, లేకపోతుంది. లేదా అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఒక పాయింట్. కానీ అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రజలకు కావాల్సిన అన్ని పనులు అవుతున్నాయి అనేది రెండో పాయింట్. అది కావట్లేదు కదా. ఏం చేద్దాం అంటుండు హరీష్ రావుని, అల్లుడిని అడుగుతుండు మామ. రేపు ఏం చేద్దాం, నేను ఫస్ట్ పోదు కదా, నేనేం చెప్పను, మళ్ళీ నువ్వేం చెప్తూ అని చెప్పి మూడోసారి ఇప్పటికి కేసీఆర్తోని హరీష్ రావు భేటీ అయ్యండి. 20,000 ఫామ్ 4 గంటల చర్చలట. తినటం కూర్చోవటం, ఇక అదే చర్చ అటుంది. ఏంది ఏం కథ, ఏమైనా జైలుకు పోయే అవకాశం ఉందా, పంపిత్తడా, మరి ఏంది అసలు ఏమనుకుంటున్నారు బయట అని అడుగుతున్నట్టుంది. ఇది దిశ. నమస్తే తెలంగాణ. బొంకుల బాబు బడాయి తెలంగాణ తలసిరిని పెంచింది ఆయనేనట. మన గోదావరి ప్రాజెక్టులను అడ్డుకునే లేదట. తెలుగు నేల అంటూ 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిండు. తెలంగాణలో కూడా తలసరి ఆదాయం పెంచింది చంద్రబాబు నాయుడు గారు అంట. అక్కడ ముఖ్యమంత్రికి ఉండి ఇక్కడ పెంచిండట. దాన్ని నిన్న మహానాడులో చెప్పిండట. ఇది ఎట్ట సాధ్యం అంటే అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అయింది. 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక కన్ను వేసినట్టుంది. అయితే ఇంకో కన్ను మరి ఇంటూ మార్కు ఉంది. ఇదే తెలంగాణ కన్ను. ఇది ఒకటే కనపడుద్ది ఆయనకి. ఇది కనపడదు కానీ కనపడ్డట్టు నటిస్తారన్నమాట అని ఈ నమస్తే తెలంగాణ రాస్తుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.